ఇంగ్లాండ్ చేతిలో టీమిండియాకు ఏమాత్రం ఊహించని ఘోర పరాభవం ఎదురైంది. ఇంగ్లాండ్ గడ్డపై బౌన్సీ పిచ్ల మీద చేతులెత్తేసిన భారత జట్టు 4-0 తేడాతో దారుణంగా వైట్ వాష్కు గురై తలదించుకున్న వేళ భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గొంతులో తీవ్రమైన ఆవేదన కనిపించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ చేదు అనుభవం తమకు ఒక కనువిప్పు లాంటిదని, జట్టుగా తాము నేర్చుకోవాల్సింది ఇంకా కొండంత ఉందని ఎంతో నిజాయితీగా అంగీకరించాడు. సముద్రాలు దాటి విదేశీ గడ్డపై కాలు మోపినప్పుడు అక్కడి భిన్నమైన వాతావరణానికి, ముఖ్యంగా బౌన్స్ మరియు స్వింగ్ అయ్యే కఠినమైన పిచ్లకు ఎలా వేగంగా అలవాటు పడాలో తాము ముందుగా గ్రహించడంలో పూర్తిగా విఫలమయ్యామని కుండ బద్దలు కొట్టాడు. ఈ ఆఖరి మ్యాచ్ లో బ్యాటర్లు తమ వంతు బాధ్యతను నెరవేర్చి ఆకట్టుకున్నా మైదానంలో దారుణమైన ఫీల్డింగ్ వైఫల్యాలు, చేజేతురా జారవిడిచిన క్యాచ్లు, అలాగే బౌలర్లు ఖచ్చితత్వం లేకుండా చేసిన కీలకమైన పొరపాట్లే తమ కొంప ముంచాయని స్పష్టం చేశాడు. మ్యాచ్ విన్నర్లు అనిపించుకునే ఆటగాళ్లు జట్టులో చాలా మంది ఉన్నప్పటికీ మైదానంలోకి దిగాక ఒత్తిడిని జయించి సరైన సమయంలో సరైన ప్రదర్శన చేయకపోతే ఇలాంటి ఘోరమైన ఫలితాలు ఎదురవుతాయని అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశాడు. క్రికెట్ అనేది ఒకరిద్దరు స్టార్లతో గెలిచే ఆట కాదని, జట్టులోని 11 మంది ఆటగాళ్లు తమ బాధ్యతను భుజాన వేసుకుని సమిష్టిగా ఒక సైన్యంలో పోరాడినప్పుడే విజయాలు వరిస్తాయని గుర్తు చేశాడు. అలా ఆడని పక్షంలో ఇలాంటి ఘోర పరాజయాలను అంగీకరించక తప్పదని పరోక్షంగా ఆటగాళ్ల తీరుపై చురకలంటించాడు. ఈ పీడకల నుంచి త్వరగా బయటపడి గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలని అయ్యర్ సూచించాడు. ముఖ్యంగా త్వరలో జరగబోయే జింబాబ్వే సిరీస్లోనైనా జట్టు మొత్తం రెట్టింపు బాధ్యతతో, ఉత్సాహంతో, కసితో ఆడాల్సిన అవసరం ఉందని, లేదంటే క్రికెట్ అభిమానుల ముందు భవిష్యత్తులో మరింత అవమానాలు ఎదుర్కోక తప్పదని శ్రేయస్ అయ్యర్ తనదైన శైలిలో ఒక బలమైన హెచ్చరిక జారీ చేస్తూ ముగించాడు.